నిర్ణయం రాష్ట్ర విభజనతో తీసుకుంటే మరోటి 1956 స్థానికత ఆధారంగా తీసుకున్న డిసిషన్. సర్కార్ సీరియస్ గా ఫైనల్ చేసిన ఈ రెండు ఉత్తర్వులపై హైకోర్టు సీరియస్ గా రియాక్ట్ అయింది. నెంబర్ ప్లేట్ల మార్పు జీవోతో పాటు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఉద్దేశించిన ఫాస్ట్ జీవో పైన సర్కార్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. విభజన తర్వాత కేసీఆర్ సర్కార్ తీసుకున్న రెండు కీలక నిర్ణయాల అమలు హైకోర్టు కామెంట్స్ తో డైలమాలో పడింది. ఫీజు రియంబర్స్మెంట్ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం భావించిన ఫాస్ట్ తో పాటు వాహనాల నెంబర్ ప్లేట్ల మార్పుపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను కోర్టు ఆక్షేపించింది. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వం చేపట్టిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ పథకంపై హైకోర్టు మండిపడింది. ఫాస్ట్ పై విపక్షాల అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారించింది. 1956 స్థానికతనే ప్రామాణికంగా తీసుకున్నట్లు సర్కార్ స్పష్టం చేయడాన్ని తప్పుబట్టింది. తెలంగాణ ఎక్కడో లేదని, భారతదేశంలోనే ఉందని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్న ఈ పథకంపై పునరాలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. 6 వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రెండు రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్లు, సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీలను ఆదేశించింది. ఇక వాహనాల నెంబర్ ప్లేట్లను టీఎస్ తో మార్చుకోవాలంటూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 3 పైన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కేరళ, కర్ణాటక వాహనాలు కూడా తిరుగుతున్నాయని, వాటిపై లేని అభ్యంతరం ఏపీ నెంబర్లు ఉన్న వాహనాలపై ఎందుకని వ్యాఖ్యానించింది. వాహనాల చట్టానికి జీవో 3 విరుద్ధంగా ఉందంటూ పిటిషనర్ చేసిన వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. జీవోను ఇప్పటి వరకు అమలు చేయలేదన్న రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది, రవాణా శాఖల వివరణపైన కోర్టు తీవ్రంగా స్పందించింది. అసలు ఈ జీవో జారీ చేసే అధికారం ఎక్కడుందని ప్రశ్నిస్తూ విచారణ వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫాస్ట్ తో పాటు నెంబర్ ప్లేట్ల వ్యవహారంపై సీన్ రివర్స్ అవ్వడంతో సర్కార్ కన్ఫ్యూజన్ లో పడింది. కోర్టు ఉత్తర్వులపై ఎలా రియాక్ట్ అవ్వాలన్న దానిపై ఫోకస్ చేసింది.